ప్రధాన రీజన్ ఏంటి మీ నిరసన ర్యాలీ? ఈ రోజు పెరిగిన డీజిల్ ధరలు, గ్యాస్ ధరలని ఉద్దేశించి మా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మోదీ గారు ఎలక్షన్స్ ముందు ఉజ్వల పథకం అని తీసుకొచ్చారు. ఉజ్వల పథకం కాదు, అది ఉత్తుత్తి పథకం. ఉజ్వల పథకం ద్వారా ఆయన సంవత్సరానికి 12 సిలిండర్లు సబ్సిడీ ఇస్తానని చెప్పి ఎలక్షన్స్ తర్వాత 9 కుదిచ్చిండు. మొన్న జరిగిన ఈ ఎలక్షన్స్ తర్వాత 4 సంవత్సరం 4 సిలిండర్లను కుదిచ్చిండు. 300 రూపాయలు సబ్సిడీ ఇస్తే ఇవాళకి గ్యాస్ 1000 రూపాయలు పెరిగిన తర్వాత 994 గ్యాస్ సిలిండర్ పెరిగిన తర్వాత 300 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాడు. అది ఏ విధంగా బెనిఫిట్ చేసినట్టు? 700 రూపాయలు ఇవాళ సామాన్యుడు సిలిండర్ చెల్లించే పరిస్థితి. తర్వాత డీజిల్, పెట్రోల్ ఏ రకంగా పెరిగింది అనేది దీని మీద ధరలను నిరసిస్తూ మేము ధర్నా చేయడం జరిగింది. బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ, బీజేపీ లీడర్స్ అందరూ కూడా మాట్లాడుతూ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో మా టార్గెట్ తెలంగాణనే, మేము ఖచ్చితంగా గెలిచి చూపిస్తామని చెప్పి కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళ టార్గెట్ తెలంగాణ ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి బీజేపీ దక్షిణాదిన బీజేపీ జెండా ఎగరేయాలని చెప్పి కలలు కంటుంది. అది ఎప్పటికీ జరగదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంటి డైనమిక్ లీడర్ ఉన్నంత కాలం బీజేపీ కళ ఎప్పటికీ నెరవేరదని చెప్తున్నారు. సో ఇప్పుడు మొన్న మోడీ గారు హైదరాబాద్ లో సభ పెట్టినారు. సభ పెడుతూ మాట్లాడుతూ నూనె వాడొద్దు, డీజిల్ పెట్రోల్ వాడొద్దు, అండ్ బంగారం కూడా కొనొద్దు అని చెప్పేసి మాట్లాడినారు. సామాన్యులకి ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంటే బంగారం రేట్ రేపు పెరుగుతుందేమో, ఈ రోజు కొంటేనే బాగుండు కదా అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి సో ఇదొక ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు 1 సంవత్సరం వరకు కొనవద్దు అంటే సో బంగారం రేట్ ఆ సంవత్సరం తర్వాత ఇదే రేట్ ఉంటది అనుకోవచ్చా మనం? బంగారం రేటు ఏ విధంగా ఉంటది అనేది పక్కన పెడితే, మోదీ గారు సామాన్య ప్రజల్ని పట్టుకొని నూనె వాడొద్దు, డీజిల్ వాడొద్దు, ఖర్చులు అదుపులో ఉంచుకోండి అని చెప్పి చెప్తున్నారు. మరి నువ్వు గంటలు మీటింగులు పెట్టి 4.5 గంటల మీటింగ్ పెట్టినావు మొన్న. దానివల్ల ప్రజలకు ఎవరికి ఏం ఒరిగింది? దేశాలలో పోయి అవార్డులు, నెదర్లాండ్స్ పోయినావు, అక్కడ పోయినావు, ఇక్కడ పోయినావు, వివిధ దేశాలు తిరిగి వచ్చి అవార్డులు తీసుకుంటున్నావు. నీ చార్టెడ్ ఫ్లైట్స్ కి నీ ఎక్స్పెండిచర్ ఇదంతా ప్రజల సొమ్ము కాదా? మేము కష్టపడి ట్యాక్స్ కడుతుంటే మా రక్త మాంసాలు చెమట వడ్డించి మేము సామాన్యుడి వాళ్ళ ట్యాక్స్ పే చేస్తున్నాడు. తెలంగాణ అత్యధికంగా ట్యాక్స్ పే చేస్తున్నది కేంద్రానికి. నువ్వు ప్రజాధనాన్ని నీ జల్సాలకు వినియోగించుకొని సామాన్యునికి మాత్రం రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఇది న్యాయమా అని అడుగుతున్నాం. సో ఇప్పుడు కొంతమంది బీజేపీ లీడర్స్ కానీ ఇంకా అదర్ పార్టీ లీడర్స్ కానీ మాట్లాడుతూ ఏదైతే స్టేట్ ట్యాక్స్ ఉందో సెంట్రల్ తగ్గించకుండా స్టేట్ ట్యాక్స్ తగ్గిస్తే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గుతాయి, సామాన్యుడికి అందుబాటులోకి వస్తాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఫస్ట్ బీజేపీ ఎంపీలకు కేంద్రంలో కొట్లాడే నిధులు తీసుకురమ్మని చెప్పండి. 8 మంది ఎంపీలు గెలిచిర్రు. కనీసం మొన్న 42% బీసీ రిజర్వేషన్ అయినప్పుడు ఒక్క ఎంపీ అన్న బీజేపీకి బీసీలకు న్యాయం జరగాలని చెప్పి కొట్లాడిర్రా. మన ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చింది. పార్లమెంట్ లో బిల్లు ఉన్నప్పుడు ఈ 8 మంది ఎంపీలు ఎవడన్నా మాట్లాడిండా? మన మెట్రో ఫేజ్ 2 రైలు దానికోసం, ఔటర్ రింగ్ రోడ్ కోసము, వీటన్నిటి కోసం నిధులు కావాలని చెప్పి ఒక్క ఎంపీ అన్న బీజేపీ ఎంపీ కొట్లాడిర్రా? మన మహిళలకు 33% రిజర్వేషన్ లో బీసీ సబ్ కోటా లేదని అన్యాయం జరిగిందని చెప్పి దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తుంటే ఈ ఎంపీలు ఒక్కడన్నా నోరిప్పి మాట్లాడిండా? ఇవాళ వచ్చి వీటి గురించి మాట్లాడడానికి ఏమర్హత ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? పెరిగిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల మీద సెంట్రల్ గవర్నమెంట్ కి మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? మోదీ ప్రభుత్వానికి ఒకటే మేము మహిళా కాంగ్రెస్ తరఫున చెప్తున్నాము. సామాన్యుడికి అందుబాటులో లేని ప్రభుత్వం, అది డిజిటల్ ఇండియా అయినా, స్టార్ట్అప్ ఇండియా అయినా, రైజింగ్ ఇండియా అయినా, ఏదైనా సరే, వికసిత్ భారత్ అయినా, సామాన్యుడు ఇవాళ జేబులో చేయబెట్టి ఒక మధ్యతరగతి సామాన్యుడు ప్రశాంతంగా బతికే పరిస్థితి ఉందా? ఖర్చు పెట్టుకొని ఇవాళ కుటుంబాన్ని ఉన్నంతలో సర్దుకొని తినే పరిస్థితి కూడా లేకుండా ఈ మోదీ ప్రభుత్వం ఏదైతే ఈ జిఎస్టీ అని ఇవన్నీ అనేక విధాలుగా సామాన్యుడి నడ్డి విరుస్తున్న తరుణంలో ఇటువంటి అన్ని ఎన్నికల ముందు స్టంట్స్ చేసినా కూడా ప్రజలు ఎన్నికల తర్వాత గమనిస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తారు.